స్క్రిప్ట్ ఈజ్ ద మెయిన్ సోల్ ఆఫ్ ద సినిమా. ఈ పాయింట్ మీరు మెంటల్గా గుర్తుపెట్టుకోవాలి. మీకు టెక్నికల్గా ఎంత నాలెడ్జ్ అని ఉండొచ్చు, ఐమాక్స్ కెమెరా వాడే నాలెడ్జ్ ఉండొచ్చు, లేదంటే లైటింగ్ పెట్టే నాలెడ్జ్ ఉండొచ్చు, లేదంటే విఎఫ్ఎక్స్ నాలెడ్జ్ ఉండొచ్చు, లేదంటే ఫైనాన్స్ మీద కమాండ్ ఉండొచ్చు, లేదంటే ఇంటర్నేషనల్ మార్కెట్ మీద కమాండ్ ఉండొచ్చు, మార్కెటింగ్ మీద కమాండ్ ఉండొచ్చు. కానీ ఈ స్క్రిప్ట్ అనేది బాగోపోతే మాత్రం మొత్తం ఢమాల్. చాలా రీసెంట్గా చాలా పెద్ద పెద్ద సినిమాలు చూసుంటారు. అయితే స్క్రిప్ట్ మనం రాయాలంటే రెండు కావాలి మనకి, పెన్ను పేపరు. ఈ రెండే మీ నేస్తాలు, ఇంకా వేరే నేస్తం మీకు ఏది అవసరంలా. అయితే స్క్రిప్ట్లో మనకి ప్రేరణ అంటే మనకి స్క్రిప్ట్ బాగా రావాలని మైండ్లో ఉండాలి. జనరల్గా మీరు వేరే సినిమాలని కాపీ కొట్టేద్దాము, లేదంటే ఇంద్రా సినిమాలో ఒక విలన్ వస్తాడు, వీళ్ళు రాయలసీమలో ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది, వెళ్ళి హీరోయిన్ లేదంటే వెళ్ళి అక్కడ గొడవ చేసి ఆయన సాధించుకుంటాడు. ఈ టైప్లో జనరల్గా ఆలోచించమాకండి. మీకు ప్రేరణ రావాలి అంటే మీరు ఫస్ట్ ఈ ప్రపంచంలో ఏదైనా ఆఖరి ఇంగ్లీష్ సినిమానే తీసుకోండి. రెండు ఉంటాయి, ఒకటి మహాభారతం, రెండు రామాయణం. ఈ రెండింటి ప్రేరణతోనే ఎవరైనా స్టోరీలు ఉంటాయి. కావాలంటే మీరు ఏ క్యారెక్టర్ మీ ఇంట్లో క్యారెక్టర్ని చూసుకోండి. మహాభారతంలో ఉన్న ఏదో క్యారెక్టర్ మీ ఇంట్లో మన నాన్నో మన అమ్మో, లేదంటే మహాభారతంలో ఉన్న ఏ క్యారెక్టర్ అయినా మన ఫ్రెండో మన అపోజిషన్ వాళ్ళు ఉంటారు. సో ఇప్పుడు మీరు కళ్ళు మూసుకొని ఈ పెన్ను పేపర్ దగ్గర పెట్టుకొని ఫస్ట్ ఓం రాసుకొని స్క్రిప్ట్ అని పెట్టుకొని ఓం రాసుకొని ఏం చేస్తారంటే ఫస్ట్ ఒక 10 లైన్లు స్టోరీని 10 లైన్లో రాయండి. 1 నుంచి 10 లైన్లో స్టోరీ. ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు రాముడు పలానా అంశతో పలానా వాళ్ళ కడుపులో పుట్టాడు. పుట్టిన తర్వాత ఆయన రాజ్యాధికారం తీసుకోవాలి కాబట్టి, ఇంటి పెద్ద కాబట్టి విల్లులు అస్త్రాలతో మొత్తం నేర్చుకున్నాడు. విద్యలు నేర్చుకున్న గురువు దగ్గరికి వెళ్ళి. ఎందుకు గురువు దగ్గరికి వెళ్ళి విద్య నేర్చుకున్నాడని చెప్పి ఈ ఎలివేషన్ ఎందుకు ఉంటుందంటే అతను ఎంత స్ట్రాంగు, హీరో ఎంత స్ట్రాంగ్ ఉండో చూపించడానికి. తర్వాత ఆయన వచ్చే దారిలో సీతా స్వయంవరం ఎవరు ఎత్తలేని విల్లు ఆయన ఎత్తాడు. అంటే ఒక మగవు మనసు గెలిచాడు. అంటే అన్ని సమపాలనలో కలపాలి. ఇక్కడ లవ్ కలిపాడు, ఆయన బలం కలిపారు. నెక్స్ట్ ఇంటికి వచ్చారు, అక్కడ ఫ్యామిలీ ఎమోషన్. వాళ్ళ నాన్న అంతా ఒప్పుకున్నాడు, ప్రేమ ఆయనకి పట్టాభిషేకం చేద్దాం అనుకున్నారు, కానీ వాళ్ళ పిన్ని అడ్డుపడింది. చూసారా, ఇక్కడ ఫ్యామిలీ మధ్యలో ఘర్షణ, దాంతో కాన్ఫ్లిక్ట్ రేజ్ అయ్యి ఫ్యామిలీ మధ్య ఒక చూసే ఆడియన్కి కూడా ఒక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ క్రియేట్ అవుతుంది. తర్వాత భార్య భర్త ఇద్దరు కలిసి భర్త వెళ్ళిపోదాం అనుకున్నాడు వనవాసానికి. తండ్రి మాట జవదాడకూడదని, అంటే హీరోలో మీరు మంచితనం ఎక్కువ నింపాలి, వెళ్దాం అనుకున్నాడు. తర్వాత భార్య కూడా తనతో పాటు వస్తానుంది. తర్వాత చూడండి తమ్ముడు కూడా వస్తాడు. అంటే ఇక్కడ తమ్ముడు అన్నదమ్ముడు రిలేషన్ ఎలా ఉండాలి, భార్య రిలేషన్ ఎలా ఉండాలి, తర్వాత తన రాముడిని వద్దనుకున్న వాళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళు నెగిటివిజము హీరోయిజము ఎమోషన్ అన్నీ కలుపుకుంటూ వచ్చాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత సీత అపహరణ అప్పుడు వెళ్ళిపోయాడు. ఎందుకు సీత అపహరణ జరిగింది? రాముడికి కర్మ బాగాలేదని. ఎందుకంటే ఆయన అనుభవించాలి, ఇలా అనుభవించాలని చెప్పి కర్మ ప్రకారం జరిగింది. అనుభవించిన తర్వాత ఇద్దరు మళ్ళీ 14 ఏళ్ళకో 10 ఏళ్ళకో 3 ఏళ్ళకో 4 ఏళ్ళకో కలిశారు. ఆ కలిసినప్పుడు చాలా బలమైన విలన్ చూపించాడు. రాముని ఫస్ట్ ఎంత బలంగా చూపించారు, విలన్ అంతకన్నా బలంగా చూపించారు. కానీ ఇక్కడ ఏది గెలిచిద్ది? ఆఖరికి మంచి గెలిచిద్ది. సో ప్రతి స్టోరీ మీరు తీసుకోండి, ప్రతి స్టోరీకి ఒక థీమ్ ఉంటుంది. ఆ థీమ్ చుట్టూతోనే స్టోరీ నడవాలి. సో ఇలా మీరు ఒక కళ్ళు మూసుకొని ప్లాన్డ్గా ఈ మహాభారతాన్ని రామాయణం మనసులో అనుకుంటా, నా క్యారెక్టర్లు దీనికి ఎలా ఉన్నాయి సింక్ చేసుకుంటా ఒక స్టోరీని నీట్గా ఒక 10 లైన్లో రాసుకోండి. ఎవరో పెద్దోళ్ళు చెప్పారు, వాళ్ళు ఇలా చెప్పారు, వీళ్ళు ఇలా చెప్పారు, సినిమా అంటే చాలా కష్టం, సినిమా అలా, అసలు ముందు స్టోరీ బాగోకపోతే మిగతా అంతా వేస్ట్ అండి. స్టోరీ బాగా రాసుకోండి. అంటే ఇక్కడ ఫ్యామిలీ రిలేషన్తో స్టోరీ రాసుకుంటా, దాంతోపాటు విలనిజాన్ని చూపించుకుంటా, ఇలా స్క్రిప్ట్ మీరు బౌండ్ స్క్రిప్ట్ నీట్గా తయారు చేసుకుంటే మిమ్మల్ని కొట్టేవాడు ఉండడు. ఫస్ట్ స్క్రిప్ట్ బాగుంటేనే నెక్స్ట్ లెవెల్కి వెళ్తాం మనం. ఫస్ట్ స్క్రిప్ట్ మీద వర్క్ చేయండి. అది 10 రోజులు అవ్వచ్చు, 20 రోజులు అవ్వచ్చు, నెల రోజు, సంవత్సరం అవ్వచ్చు. కొంతమంది స్క్రిప్ట్లు అయితే చిన్నప్పటి నుంచి వాళ్ళు జరిగిన సంఘటనలు, వాళ్ళ తాతలు చెప్పిన స్టోరీలు, వాళ్ళు చిన్నప్పుడు జరిగిన సంఘటనలు అన్నీ కూడా వీళ్ళ స్టోరీలు ఇన్వాల్వ్ చేసుకుంటారు. రియల్ టైమ్ ఇన్సిడెంట్స్ ఎందుకు ఇన్వాల్వ్ చేసుకుంటారంటే స్ట్రాంగ్గా బౌండెడ్ స్క్రిప్ట్ వస్తుంది. ఏమి లేదు అసలు బౌండ్ స్క్రిప్ట్ అంటే ఏమి లేదు, ముందు ఈ 10 లైన్లు స్ట్రాంగ్ ఉండాలి. రాముడు ఎక్కడ పుట్టాడు, ఆయన ఎక్కడ మళ్ళీ రాజ్యాన్ని ఎలా గెలుచుకున్నాడు, ఇది ఒక జర్నీ. ఈ జర్నీని మెలికలు ఇట్లా నీట్గా ఇట్లా టైట్గా వెళ్ళిపోతే ఏముండదు కాబట్టి మెలికలు ఇట్లా దాన్ని పెంచుకుంటూ తగ్గించుకుంటూ లో హైతో తీసుకెళ్ళిపోయాడు. అదే స్క్రిప్ట్ ఇంత బాగా వచ్చినప్పుడే నెక్స్ట్. సో నేను ఫస్ట్ ఈ 10 లైన్లు ట్రై చేయండి. నెక్స్ట్ మనం కూర్చున్నప్పుడు స్క్రిప్ట్ని ఇంకో లెవెల్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, ఆ నెక్స్ట్ లెవెల్ గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.